హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింపుల్ మిరాకిల్స్ బై రాధా. ఇవాళ మన రెసిపీ రస్మలై. ప్రాసెస్ చూద్దాము. ముందుగా 1/2 లీటర్ పాలు తీసుకొని అవి కొంచెం వేడెక్కిన తర్వాత 100 గ్రామ్ షుగర్ వేసుకున్నాను. బాగా బాయిల్ చేయాలి. ఇప్పుడు కొంచెం ఒక పావు స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. కొంచెం కలర్ రావడం కోసం పసుపు వేసుకున్నాను, ఒక పావు స్పూన్. ఫుడ్ కలర్ కానీ సాఫ్రాన్ కానీ ఏదన్నా వాడచ్చు. పసుపు వల్ల టేస్ట్ అయితే మారదు. కొద్దిగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పప్పు వేసుకున్నాను. ఇప్పుడు కొంచెమే వేసుకున్నాను, ఎందుకంటే లాస్ట్లో మనం మళ్ళీ డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందాము. హోమ్ మేడ్ పన్నీర్ ఒక 200 గ్రామ్స్ తీసుకున్నాను. దాన్ని అంతా ఇలా విడివిడిగా చేసి పెట్టుకుందాము. ముద్దలా కాకుండా పొడి పొడి చేసుకుందాము. ఇప్పుడు ఈ పన్నీర్ని మిక్సింగ్కి వీలుగా ఉండేటట్టుగా ఇలా ఒక పెద్ద ప్లేట్లో తీసుకొని 2 స్పూన్స్ మైదా పిండి వేసుకుందాము, మిక్సింగ్ బాగుంటుందని. మైదా వేసుకున్నాక ఆ మైదా అంతా కలిసిపోయేలాగా కలుపుకున్నాక దీన్ని 10 to 15 మినిట్స్ బాగా కలుపుకోవాలండి. లోపల ఉండలు ఏమీ లేకుండా. మనం ఇది ఎంత బాగా కలుపుకుంటే మనకి పన్నీర్ బాల్స్ అంత బాగుంటాయి. ఇది మిక్స్ చేసే కొద్దీ మాయిశ్చర్ వస్తూ ఉంటుంది, స్మూత్ అవుతూ ఉంటుంది. సాఫ్ట్గానే ఉంది కదా అని కలిపేయకండి. ఒక 10 minutes to 15 minutes కంటిన్యూస్గా కలపండి. మిక్స్ చేసేసాను. ఒక 15 minutes తర్వాత డో ఇలా రెడీ అయిపోయింది. దాన్ని చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇలాగా అంచుకొని ఇలా కొంచెం ఫ్లాట్గా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 కప్పు షుగర్ వేసుకున్నాను. 100 గ్రామ్స్ షుగర్ వేసుకున్నాను. ఫ్లేవర్ కోసం ఒక 2 ఇలాచీ దంచుకున్నా పర్వాలేదు, పౌడర్ వేసుకున్నా పర్వాలేదు. 1 కప్పు షుగర్కి 4 కప్స్ వాటర్ వేసుకున్నాను. ఇది బాగా బాయిల్ వచ్చినంత వరకు ఒక 5 minutes హై ఫ్లేమ్లో పెట్టుకొని, ఇదిగోండి మన వాటర్ సిరప్ బాగా బాయిల్ అయింది. మన పన్నీర్ బాల్స్ని ఇందులో వేసుకుందాము. అన్నీ వేసుకున్నాక ఒక 1 minute ఉంచి తర్వాత లిడ్ పెట్టేసుకుందాము. లిడ్లో ఒక 10 to 15 minutes కవర్ చేసే ఉంచండి. మీరు మధ్య మధ్యలో ఓపెన్ చేసి చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇది ఎక్కువగా కుక్ అయిపోయినా ఈ బాల్స్ కూడా వాటర్లో ఉన్నా కూడా ఓవర్ రోస్ట్ అయ్యి మాడిపోతాయండి. సో జాగ్రత్తగా చూసుకోండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉందాము. మనకి సైజ్ పెరిగినాయి మన బాల్స్, అదే మనకి ఇండికేషన్. కుక్ అయిపోయింది, సైజ్ పెరిగినాయి. ఇప్పుడు వీటిల్ని స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని కూలింగ్ వాటర్లో వేసుకోండి. ఐస్ క్యూబ్స్ వేసుకున్నా పర్వాలేదు, లేదా నార్మల్ వాటర్న చల్లగా ఉన్న నీళ్ళల్లో వేసి ఇలా ఒక 1/2 hour పక్కన పెట్టుకుందాము. నేను దీన్ని ఆల్రెడీ 1/2 hour పక్కన ఉంచాను. ఇప్పుడు ఈ వీటిల్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఇందులో ఉన్న వాటర్ స్క్వీజ్ చేసేయాలి. స్పూన్తో చేయండి, లేదంటే హ్యాండ్ యూజ్ చేసినా ఏం కాదు. ఇలా అన్నిట్లో వాటర్ స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకుందాము. అన్నిట్లో వాటర్ స్క్వీజ్ చేసేసాను. కొంచెం ప్రెస్ చేసి చూపిస్తున్నాను, చూడండి. చాలా సాఫ్ట్గా, చాలా ఫ్లఫీగా ఉంది. ఇప్పుడు మన పన్నీర్ బాల్స్లో ఇందాక మనం రెడీగా ఉంచుకున్న రబ్డీ మిక్స్ చేద్దాము. అయితే రబ్డీ షూర్గా కొంచెం హాట్గా ఉండేలాగా చూసుకోండి. ఇన్ కేస్ మీకు పన్నీర్ బాల్స్ ప్రాసెస్ అయ్యేలోపు రబ్డీ కనుక చల్లారిపోతే ఇంకొంచెం వేడి చేసుకోండి. కొంచెం హాట్గా ఉంటే మన పన్నీర్కి సిరప్ త్వరగా ఈవెన్గా పడుతుంది. మన ప్రాసెస్ అయితే అయిపోయింది. అయితే ఇది ఒక 4 to 6 hours సోక్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్. ఆ స్వీట్నెస్ అంతా ఈ రబ్డీలో ఉండే ఫ్లేవర్స్ అన్నీ కూడా మన పన్నీర్ బాల్స్కి పట్టాలి. కొంచెం డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకుందాము. నేనైతే బాదం పప్పు, పిస్తా, క్యాష్యూ నట్ కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసి వేసాను. అండ్ మీరు ఇది ఎప్పుడు చేసినా రబ్డీ కొంచెం పల్స్గా ఉండేలాగే చూసుకోండి. రబ్డీ కనుక చిక్కపడితే మన పన్నీర్ బాల్స్కి పట్టడం
కష్టమవుతుంది. సో ఈ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి, పల్సగా ఉంటే బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.